జై శ్రీరామ్. రామాయణంలో నాకు ఈ కథ చాలా బాగా నచ్చి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. హనుమంతుడు సముద్రాన్ని దాటేసి అక్కడ లంకిని అనే రాక్షసితో యుద్ధమైపోయిన తర్వాత ఆయనకే తెలియకుండా ఆయనలో ఒక చిన్న అహంకారం రైజ్ అయ్యింది. ఏమనంటే ఈ సముద్రాన్ని నేను తప్ప ఇంకెవరూ దాటలేరేమో, సీతమ్మ తల్లిని నేను తప్ప ఇంకెవరూ కనిపెట్టలేరేమో, అందుకనే కదా అన్ని కోట్ల మంది వానరులుంటే నాకు మాత్రమే ఈ అంగుళికాన్ని రాముడిచ్చాడు అని చెప్పేసి ఒక చిన్న అహంకారం మొదలైంది. సరే అని చెప్పేసి సీతమ్మ కోసం ఎతుకుతాడు. ఎంత ఎతికినా దొరకదు. ఇంకా ఎలా అంటే ఒక సార్ట్ ఆఫ్ సూసైడ్ చేసేసుకుందాం, ప్రాయోపవేశం చేసేద్దాం యోగశక్తితో అని చెప్పేసి అనుకుంటాడు. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్థిస్తే అప్పుడు సీతమ్మ తల్లి దర్శనం దొరికింది. అయితే వెంటనే రియాక్ట్ అయిపోకుండా ఏం చేస్తాడంటే ఆవిడున్న చెట్టు మీదే కూర్చుని చూస్తూ ఉంటాడు. రావణాసురుడు వచ్చి నువ్వు లొంగిపో అని చెప్పి సీతమ్మని బెదిరిస్తాడు. రియాక్ట్ కాకుండా అలా కూర్చుని చూస్తూ ఉంటాడు. నువ్వు రియాక్ట్ కాకపోతే నేను చంపేస్తానని చెప్పేసి కత్తి తీస్తాడనమాట రావణాసురుడు. అప్పుడు రావణాసురుడు భార్య అయిన మండోదరీదేవి సీతమ్మని చంపకుండా కాపాడి. అప్పుడు హనుమంతుడు అనుకుంటాడనమాట, నేను తప్ప ఎవరో సీతమ్మని కాపాడలేరనుకున్నాను, కానీ సీతమ్మని కాపాడే బాధ్యత రావణాసురుడు భార్యను మండోదరికి అప్పచెప్పాడా అని చెప్పి ఆశ్చర్యపోతాడు. ఆయన అహంకారం కొంచెం పోతుంది. సరే కొంతసేపు అయిన తర్వాత త్రిజాట అంటే విభూషణుడు కూతురు వచ్చి నాకు ఇలా ఒక స్వప్నం వచ్చింది, ఆ స్వప్నంలో ఒక వానరుడు వచ్చి ఈ రాక్షసులందరినీ చంపేస్తాడు, లంకను మొత్తం తగలబెట్టేస్తాడు. నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఇక్కడికి రాగలనన్న విషయం నాకే తెలియదు, కానీ నాకంటే ముందే ఇక్కడ ఒకరికి నేను వచ్చేసి నేను చేయాల్సిన పని ఏంటో కూడా చెప్పేశాడా అని చెప్పేసి ఇంకా ఆశ్చర్యపోతాడు. సరే కిందకు వస్తాడు, సీతమ్మతో మాట్లాడతాడు, అశోకవనాన్ని అంతా నాశనం చేసి బోల్డ్ ఎంతమంది రాక్షసులను చంపేస్తాడు. చంపేసిన తర్వాత రావణాసుడు సభలో ఇంద్రజిత్తు ద్వారా తీసుకెళ్ళబడితే అక్కడ హనుమంతుడిని చంపేయమంటాడు. విభీషణుడు వెంటనే కాదు, దూతను చంపడం ధర్మం కాదు అని చెప్పేసి హనుమంతుడిని కాపాడతాడు. అంటే అక్కడ అవసరం లేదు, కానీ సైలెంట్గా ఉండి చూస్తూ ఉన్నాడు సాక్షిభూతంగా. ఎప్పుడైతే హనుమంతుడిని కాపాడుతా అన్నాడో ఆయన ఆశ్చర్యం ఇంకా ఎక్కువైపోయింది. అంటే నన్ను కాపాడే బాధ్యత సాక్షాత్తు రావణాసురుడి తమ్ముడైన విభూషణుడికి అప్పచెప్పాడా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇంక ఈ మధ్యలో ఆలోచిస్తూ ఉంటాడనమాట. సరే ఇక్కడ నేను చేయాల్సిన పని ఆల్రెడీ స్వప్నంలో చెప్పేశాడు కదా, లంకా దహనం చేయాలని, అది ఎలా చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే రావణాసురుడు ఏమని చెప్తాడంటే దూతను చంపకూడదు కానీ ఏదో ఒక అవయవాన్ని తీసేయచ్చు కదా, ఈ తోకను తగలబెట్టేయండి అంటాడు. అంటే ఈ లంకను ఎలా కాల్చాలి, ఈ నిప్పు ఎక్కడి నుంచి సంపాదించాలి అని చెప్పి ఆలోచిస్తుంటే ఆయన లంకని ఆయనే తగలబెట్టుకోవడం అనే బాధ్యతని ఏకంగా రావణాసుడికి అప్పచెప్పాడు. ఇంకా దీంతో హనుమంతుడు పూర్తి అహంకారం కంప్లీట్గా నాశనం అయిపోయి లంకా దహనం అంతా అయిపోయిన తర్వాత సీతమ్మ దగ్గరికి వెళ్తే సీతమ్మ ఒక క్వశ్చన్ అడిగిద్ది అనమాట. ఏమని, ఇంత గొప్ప సముద్రాన్ని వాళ్ళందరూ ఎలా దాడతారు అని చెప్పి అడిగినప్పుడు హనుమంతుడు ఒక సమాధానం చెప్తాడు. అమ్మా, అక్కడున్న వానరుల్లో అందరూ నాకంటే సమానులు లేదా నాకంటే బలమైన వాళ్ళు ఉన్నారే తప్ప నాకంటే కింద వాళ్ళు ఎవరూ లేరు. ఒక రాజు తన భార్య దగ్గరికి ఒక దూతను పంపాలంటే ఉన్న వాళ్ళలో అందరికంటే బలహీనులను మాత్రమే పంపుతారు. నన్ను పంపారంటే నాకు ఎంత బలం తక్కువ నువ్వు ఊహించుకో అమ్మా. అలాంటి నేనే ఈ సముద్రాన్ని దాటినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు దాటడంలో ఆశ్చర్యం ఏముందమ్మా అని చెప్పేసి అంటాడు. అంటే ఎప్పుడైతే నాకు ఈ కథలో నచ్చిన విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను మాత్రమే చేయగలను, నేనే అనే అహంకారం రైజ్ అయిందో ఆ మనిషి అది తెలుసుకోవడానికి, ఆ జీవి అది తెలుసుకోవడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తాడు దేవుడు. అంటే హనుమంతుడు
ఎంతో సాక్షిభూతంగా కర్మానుసారంగా కర్మయోగి కనుక ఆయనకి వెంటనే చిన్న చిన్న చిహ్నాలతో తెలిసింది. కానీ మనకి అవి పెద్ద పెద్ద దెబ్బలతో తెలిసింది. అలా కాకుండా మనకు మనం తెలుసుకోవాలంటే సెల్ఫ్ అనాలిసిస్, అంటే మనల్ని మనం శోధించుకుంటే ఇలాంటి విషయాలు చాలా బాగా తెలుస్తాయి. మనకు ఒక సన్మానం జరిగింది. ఆ సన్మానం జరిగినప్పుడు ఇది నాకు తప్ప ఇంకెవరికీ జరగలేదా, లేదా ఒక వ్యక్తి మనల్ని పొగిడారు, ఆ పని మనం తప్ప ఇంకెవరూ చేయలేరా, మనల్ని తప్ప ఇంకెవరిని పొగడలేదా అనే భావన ఎప్పుడైతే మనకు వస్తుందో అహంకారం మనలో ఏమాత్రం ఉండదు. అయితే నేను చెప్పిన ఈ కథ అంతా కూడా సముద్రాన్ని దాటడం, లంకను ఛేదించడం, ఈ స్వప్నం ఇదంతా వాల్మీకి రామాయణంలో సీతమ్మ వారికి సమాధానం చెప్పడం ఇదంతా కూడా వాల్మీకి రామాయణంలో ఉంటుంది. కానీ ఈ అహంకారం మొదలైంది, కానీ ఈ విషయాలకు ఆశ్చర్యపోయాడు అనేది వాల్మీకి రామాయణంలో లేదు. అది నేను వేరే రామాయణంలో వేరే వేరే సోర్సెస్ ద్వారా చదివిన కథ. కానీ కథ నాకు బాగా నచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేశాను. ఓం నమః శివాయ.